ఒకసారి మీరు ఊహించుకోండి, రోజు మీరు పీల్చుకునే గాలి ఒక స్లో పోజన్ అయితే, మీరు తాగే నీరు రసాయనాలతో నిండిపోయిన నలుపు రంగులో ఉంటే, ప్రపంచంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ అదే ప్రపంచంలో అత్యంత భయంకరమైన కాలుష్యంతో నిండిపోయిన, చెత్తతో నిండిపోయిన దేశాలు చాలా ఉన్నాయి. మనం బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ ప్రతి క్షణం పాయిజన్ లాంటి విషయాన్ని మనం పీల్చుకుంటున్నామని ఎవ్వరూ అనుకోరు. ఈ రోజు ప్రపంచంలోనే కాలుష్యంతోనూ చెత్తతోనూ నిండిపోయిన టాప్ 8 దేశాల గురించి మాట్లాడుకుందాం. మీరు రోజు చూసే చెత్త పీల్చే గాలి కంటే 1000 రెట్లు దారుణంగా ఉండే దేశాల గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం మనం. ఈ టాప్ 8 దేశాల్లో మన దేశం కూడా ఉంది. అసలు మన దేశం ఏ నెంబర్ లో ఉంది, అసలు ఈ దేశంలో జనాలు ఎలా బతుకుతున్నారు, ఈ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సరే, వీడియోలోకి వెళ్ళిపోదామా. నెంబర్ 8 నేపాల్. నేపాల్ అంటే మనం ముందుగా గుర్తొచ్చేది మౌంట్ ఎవరెస్ట్ లు, పచ్చదనమైన ప్రకృతి, హిమాలయాలు గుర్తు వస్తాయి. కానీ నిజం ఏంటంటే నేపాల్ అత్యంత కాలుష్యంతో నిండిన కంట్రీ. ఇక్కడ విశేషం ఏంటంటే నేపాల్ లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏమి ఉండవు, కానీ కాఠ్మాండు లాంటి నగరాలు లోతైన లోయల్లో ఉంటాయి. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న పొగ, దుమ్ము మొత్తం ఆ లోయలో పెరిగిపోతాయి. వాహనాల నుంచి వచ్చే పొగ, ఇటుక పట్టీల నుంచి వచ్చే డస్ట్, మరియు చలికాలంలో జనాలు వంట కోసం కట్టెలను కాల్చడం వల్ల ఆ పొల్యూషన్ అనేది పీక్స్ లెవెల్ కి వెళ్తుంది. కాఠ్మాండులో రోజు మనం గాలి పీల్చుకుంటే ప్రతిరోజు 5 నుంచి 10 సిగరెట్లు తాగడంతో సమానమని WHO వార్నింగ్ ఇచ్చింది. నెంబర్ 7 ఈజిప్ట్. పిరమిడ్లకి, మమ్మీలకి నివాసం ఈజిప్ట్. కానీ ఇప్పుడు పొల్యూషన్ కి నిలయంగా మారింది. ముఖ్యంగా ఈజిప్ట్ రాజధాని అయిన కైరో గురించి మాట్లాడుకోవాలి. కైరో సిటీ పైన నల్లటి పొగ మంచు ఎప్పుడు కప్పుకుని ఉంటుంది. దీన్నే ది బ్లాక్ క్లౌడ్ అని పిలుస్తారు. ఈ సిటీ పొల్యూషన్ కావడానికి మెయిన్ కారణం పంట కోత తర్వాత ఆ వ్యర్థాలను కాల్ చేయడం, అంతేకాకుండా పాత వాహనాల నుంచి వచ్చే అధికమైన పొగ కారణం. ఇంకా వాటర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈజిప్ట్ లోనే అత్యంత పొడవైన నైల్ నది ఇక్కడే ఉంది. కానీ ప్రతిరోజు లక్షల టన్నుల ఇండస్ట్రియల్ వేస్ట్, వ్యవసాయ రసాయనాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది ఈ నది మొత్తం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశంలో స్వచ్ఛమైన నీరు దొరకడం చాలా కష్టం. నెంబర్ 6 ఇరాక్. యుద్ధాల వల్ల దేశం ఎంత దారుణంగా నాశనం అయిపోతుందో ఇరాక్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇరాక్ లో పొల్యూషన్ కి మెయిన్ రీజన్ గత 2 దశాబ్దాలుగా జరుగుతున్న యుద్ధాలు మరియు అక్కడ చౌబావులు, బాంబులు, క్షిపణులు పేలడం వల్ల నేలలో యురేనియం మరియు అత్యంత డేంజరస్ కెమికల్స్ తో నిండిపోయింది నేలంతా. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆయిల్ ఫీల్డ్స్ నుంచి వచ్చే నల్లటి పొగ ఆకాశాన్ని కవర్ చేసేస్తుంది. బస్రా లాంటి సిటీల్లో వాటర్ ఎంత దారుణంగా ఉంటుందంటే ట్యాప్ ఓపెన్ చేస్తే మట్టి రంగులో కెమికల్ వాసనతో నీరు వస్తుంది. ఇక్కడ జనాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే తాగడానికి మంచి నీరు దొరకదు, పీల్చుకుందాం అంటే మంచి గాలి దొరకదు. అందువల్ల చాలా మంది జనాలు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాల బారిన పడుతున్నారు. ఇరాక్ లోని యుద్ధ వాతావరణం వల్ల ఎక్కడ చూసినా రోడ్డు పక్కల శిథిలాలు, చెత్తతో పెరిగిపోయి ఉంటాయి. నెంబర్ 5 ఆఫ్ఘనిస్తాన్. ఈ దేశంలో పొల్యూషన్ కారణం ఏంటని తెలిస్తే మీరు బాధపడతారు, అలాగే భయం కూడా వేస్తుంది మీకు. కాబూల్ లాంటి సిటీలో శీతాకాలం -డిగ్రీలోకి పడిపోతుంది. అక్కడ వాతావరణం, కరెంట్ ఉండదు, కట్టెలు కొనుక్కోవడానికి అక్కడ జనాలకు డబ్బు ఉండదు. దాంతో చలి నుండి జనాలను వాళ్ళు కాపాడుకోవడానికి ప్లాస్టిక్ కవర్లు, రబ్బర్ టైర్లు, చెత్త ఏది దొరికితే అది ఒక డ్రమ్ములో రోడ్డు పక్కన పెట్టి అంటిస్తారు. ఇలా మండించడం వల్ల అక్కడ ఉన్న వాతావరణం ఒక్కసారిగా టాస్మిక్ ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. కాబూల్ సిటీ మొత్తం ఒక గ్యాస్ ఛాంబర్ లా మారిపోయింది. యుద్ధాలు, బాంబ్ బ్లాస్ట్ వంటి వాటి వల్ల చనిపోయే వారి కంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఈ విషపూరితమైన గాలి పీల్చి చాలా మంది జనాలు రోగాల బారిపడి చనిపోతున్నారు. పేపర్ వేస్ట్ మేనేజ్మెంట్ అస్సలు లేకపోవడం వల్ల వీధులన్నీ చెత్తతో పెరిగిపోయి ఉంటాయి. నెంబర్ 4 డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రికల్ కార్లు ఇవన్నీ తయారు చేయడానికి కోబాల్ట్ అనే మినరల్ కావాలి. ప్రపంచంలో 70% కోబాల్ట్ ఈ దేశం నుంచే వస్తుంది. ఈ మైనింగ్ కారణంగానే ప్రపంచంలో ఈ దేశం అత్యంత కలుషిత దేశంగా మారిపోయింది. మైనింగ్ వల్ల వచ్చే టాక్సిక్ కెమికల్స్ అన్ని డైరెక్ట్ గా నదుల్లోనూ, అండర్ గ్రౌండ్ వాటర్ లోనూ కలిసిపోతున్నాయి. అక్కడ జనాలు తాగే నీటిలో యురేనియం, లెడ్ లాంటి కెమికల్స్ కలిసిపోయి ఉంటున్నాయి. పిల్లలు పుట్టుకతోనే శారీరక లోపాలతో పడుతున్నారు. దాని తోడు అభివృద్ధి దేశాల నుంచి వచ్చే ఈ వేస్ట్ అంటే కంప్యూటర్లో పాత వస్తువులు, ఇలాంటివన్నీ ఎలక్ట్రికల్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే డంప్ చేస్తున్నారు. ఆ చెత్తను కాల్చడం వల్ల అత్యంత గాలి కాలుష్యం అవుతుంది ఈ దేశంలో. నెంబర్ 3 ఇండియా. ఈ లిస్ట్ లో ఇండియా పేరు రావడం కొంచెం బాధాకరమైన నిజం మాట్లాడుకోవాలి కదా, అందుకే చెప్పాల్సి వస్తుంది నేను. ఐక్యూ ఎయిర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన 50 నగరాల్లో 35 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. ముఖ్యంగా మన రాజధాని ఢిల్లీ గురించి మాట్లాడుకోవాలి. శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 నుంచి 900
వందలకు వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా 50 లోపే ఉండాలి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో గజీపూర్ లో ఒక చెత్త కొండ ఉంది. ఆ కొండ ఎంత ఉంటుందంటే తాజ్ మహల్ ఎత్తు కన్నా డబల్ ఉంటుంది. ఇంకా నదుల విషయానికి వస్తే యమునా నది పైన తెల్లటి టాక్సిక్ ఫోమ్ చూడడానికి స్నోలా ఉన్నది ఫ్యాక్టరీ నుంచి వచ్చే అత్యంత దారుణమైన కెమికల్స్ అవి. ఇంకా గంగా నదికి వస్తే రోజు లక్షల నీరు కలుషితమైన నీరు నదిలో చేరుతుంది. అంతేకాదు వ్యవసాయం కోత తర్వాత అంటించిన వ్యర్థాల వల్ల కూడా కలుషితం అవుతుంది. ఇక్కడ అధిక జనాభా, హై ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండడం వల్ల టాప్ 3 లో ఢిల్లీ నగరం అనేది చేరిపోయింది. టాప్ 2 పాకిస్తాన్. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన గాలి పీల్చుకోవాలంటే పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందే. పాకిస్తాన్ లోనే ఒక్క లాహోర్ సిటీలోనే ప్రపంచంలోనే చాలా సార్లు పొల్యూటెడ్ సిటీగా పేరుగాంచింది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపుగా 1000 దాటిపోతుంది. సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిపోతుందంటే ఇంటర్ లో స్మాగ్ వల్ల 10 అడుగుల దూరంలో ఉన్న వస్తువులు గానీ మనుషులు గానీ కనిపించరు. అసలు ఫ్లైట్ క్యాన్సిల్ అవుతాయి, స్కూల్స్ సెలవు చేస్తారు, ఫ్యాక్టరీల నుంచి ఫిల్టర్ చేయకుండా వచ్చే పొగ, వాహన కాలుష్యం మరియు చెత్తను ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా కాల్ చేయడం వల్ల అక్కడ మొత్తం నల్లటి పొగ అనుకున్నట్టు అనిపిస్తుంది మనకు. కరాచీ లాంటి పెద్ద సిటీల్లో కూడా వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఫెయిల్ అయింది. ఎక్కడ చూసినా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, ఎక్కడికక్కడ చెత్త కొండల్లా పేరుకుపోయి ఉంటుంది, చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. నెంబర్ 1 ప్రపంచంలోనే అత్యంత కలుషితకరమైన మరియు చెత్త దేశం బంగ్లాదేశ్. అవును, రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కలుషితకరమైన మరియు చెత్త దేశం బంగ్లాదేశ్ అని వచ్చింది. ఇక్కడ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా పరిస్థితి చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. ఇక్కడ గాలి పీల్స్తే మీరు రోజుకి 15 నుంచి 20 సిగరెట్లు తాగడంతో సమానం. ఇక బురిగంగ నది గురించి వింటే మీరు షాక్ అవుతారు కూడా. ఈ నది నీరు వాటర్ లో ఉండదు, చిక్కటి నల్ల రంగులో ఫ్యాక్టరీ కెమికల్స్ తో నిండిపోయి చాలా దారుణమైన నలుపు రంగులో ఉంటుంది. ఇక్కడ భయంకరమైన వాసన కూడా వస్తుంది. లెదర్ ఫ్యాక్టరీలు, టెక్స్టైల్ లాంటి ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్ మొత్తం డైరెక్ట్ గా ఈ నదుల్లోనే కలిసిపోతాయి. ఇంకోటి చిట్గాంగ్ బేకింగ్ షిప్ యార్డ్. ప్రపంచంలో ఉన్న పాత మరియు పెద్ద పెద్ద షిప్స్ అన్ని ఇక్కడే బ్రేక్ చేస్తారు. ఆ షిప్ నుంచి లీక్ అయ్యే ఆస్పసెస్ లెడ్ ఆయిల్ వల్ల అక్కడ ఉన్న సముద్రం మొత్తం విషంలా మారిపోయింది. అటు గాలి, ఇటు నీరు, నేల మొత్తం 3 రకాలుగా కూడా కలుషితం అయిపోయింది బంగ్లాదేశ్. చూసారుగా ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత కలుషితకరమైన మరియు చెత్తతో నిండిపోయిన దేశాల గురించి మాట్లాడుకున్నాం. ఈ లిస్ట్ లో ఉన్న దేశాలు ఒకప్పుడు చాలా అందంగా ఉండే దేశాలు, కానీ మనుషుల అత్యాస, ఫ్యాక్టరీలు వేస్ట్ వల్ల ఇలా నగరాలనేవి నాశనం అయిపోతున్నాయి. ఇప్పటికైనా మనం మేల్కొని ప్లాస్టిక్ ని తగ్గించి చెట్లను పెంచకపోతే ఫ్యూచర్ లో మన దేశం కూడా నివాసయోగ్యం కాకుండా పోతుందని WHO చెప్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన దేశాల్లో అత్యంత భయంకరమైన దేశాన్ని మీకు ఏదనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, దయచేసి మా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్.